హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం చేసుకుంటున్న రెసిపీ ఏంటో తెలుసా? ఆరోగ్యానికి ఆరోగ్యం, ఈజీగా మనం చేసుకునే రెసిపీ. సో ఏంటంటే రాగి ఉప్మా. సో రాగి ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, టమాటా అవన్నీ మీకు వివరంగా నేను చెప్పేస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఫస్ట్ నూనె పోసాను ఒక 3 టేబుల్ స్పూన్. దాంతోపాటు నెయ్యి కూడా వేసాను. నెయ్యి వేసిన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ కొంచెం సోంపు, తర్వాత ఉల్లిపాయలు అండ్ దెన్ పచ్చిమిర్చి నేనైతే పేస్ట్ చేసేసాను. సో ప్రజెంట్ అయితే ఉల్లిపాయలు ఇట్లా వేగుతున్నాయి. నేను మిరియాల పొడి వేసాను. సో బాగుంటుంది. సో ఇట్లా కొంచెం సేపు వేగాలి. అండ్ మరీ ముఖ్యంగా కరివేపాకు కూడా హెయిర్కి చాలా మంచిది. సో కరివేపాకు పొడి కూడా వేసాను. సో కాసేపు ఇట్లా వేగనియాలి. వేగిన తర్వాత మనం ఇప్పుడైతే ప్రజెంట్ మనకి క్యారెట్స్ ఉట్టిగా తినమంటే తినరు పిల్లలు. సో క్యారెట్స్ అండ్ అల్లం కూడా వేసుకోవాలి. అల్లం ఆల్సో మెయిన్ ఇంగ్రీడియంట్. అంటే జలుబు దగ్గు వచ్చినప్పుడు మనకి బాగుంటుంది అనమాట అల్లం టేస్ట్ అట్లా మధ్యలో తెలుస్తుంటే. అండ్ ఇంకోటి ఏంటంటే దిస్ ఇస్ క్యారెట్, పచ్చిమిర్చి రెండింటిని కలిపేసి పేస్ట్ చేసేసాను. ఇప్పుడు రాగి ఉప్మా ప్లెయిన్గా తినాలంటే ఎవరు తినలేరు. కొంచెం ఇటువంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినట్లయితే ఇంకా చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. సో ఇప్పుడైతే ఉప్పు కూడా వేసేసాను. వేస్తే గనక తొందరగా మగ్గుతాయి. కొంచెం నూనె, కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశాను. ఆ రెండు కలిస్తే మనకి మంచి టేస్ట్నే వస్తుంది. సో ఇవైతే ఖచ్చితంగా కాసేపు అయితే ఒక 5 మినిట్స్ అయితే కంపల్సరీ పడుతుంది. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం క్యారెట్ పేస్ట్ ఉంది కదా అది వేసేద్దాం. అండ్ దానికి ముందల మనకి రవ్వ, ఓకే, మనకి ఇడ్లీ రవ్వ కాదు బియ్యం రవ్వ కొంచెం వేసుకుని అండ్ రాగి పిండి కూడా కొంచెం వేసుకోవాలి. రాగి రవ్వ ఉన్నా కూడా ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ రాగి పిండితో కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ రాగి పిండిని, రవ్వని రెండింటిని కూడా మంచిగా దోరగా వేయించుకుంటేనే బాగుంటుంది. ఆ పచ్చివాసన అనేది పోతుంది అన్నమాట. ఓకే, సరే అయితే ఇవి కాసేపు మనం మగ్గిద్దాము. మగ్గించిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మళ్ళీ మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే ఇంకా కొంచెం ఆయిల్ను తర్వాత గీ కూడా యాడ్ చేశాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఫస్ట్ వేసింది కాకుండా మళ్ళీ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, మళ్ళీ 3 టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసి తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను అనమాట. ఎందుకంటే ఇందాక వేసిన ఉప్పు అయితే ఉల్లిపాయలకి సరిపోతుంది. ఇప్పుడు మనకు రవ్వ ఉంది అండ్ మీరు కూడా క్వాంటిటీని చూసుకుని వేసుకోండి. ఓకేనా? మొదటిగా వేసేస్తే మరి కష్టం అయిపోతుంది. మళ్ళీ తక్కువైతే తినలేదు కానీ ఎక్కువైతే అసలు తినలేము. సో ఇవైతే కొంచెం రెడ్ కలర్, కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. ఇంకా ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. నేనైతే హైలో పెట్టేశాను, తిప్పుతూ ఉంటాను కాబట్టి ఇక్కడే ఉంది. ఓకే, సూపర్, చాలా మంచి ఫ్రాగ్రెన్స్ స్మెల్ అయితే వస్తుంది. సో పిల్లలు ఊరికినే రాగి జావా అయినా తాగుతారు. దాంట్లో బెల్లం వేస్తే కనుక పిల్లలు తాగుతారు. ఓకే, మనకి ఎప్పుడు రవ్వ వేసే టైం వచ్చేసి బ్రౌనిష్ కలర్ అయితే అయ్యింది. ఓకే, రాగిను తర్వాత రవ్వ కూడా వేసి తర్వాత మీకు మళ్ళీ ఐ షో యూ ద ప్రాసెస్ అనేది మీకు నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడైతే క్యారెట్ మగ్గుతుంది. ఒక కొంచెం పచ్చివాసనగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది. జనరల్గా అయితే బాయిల్ చేసుకుని తింటారు. వెజిటేబుల్స్ అయినా కూడా వాటర్లో వెళ్ళకుండా మనకి ఇప్పుడు చాలా టెక్నిక్స్ వచ్చినాయి. ఆ బాయిల్ అయిన వాటర్ కూడా అందులోకి వెళ్ళకుండా చాలా మంచిగా. సో అవి యూజ్ చేస్తే బాగుంటుంది. చూసారా ఎంత ఆయిల్, ఎంత నూనె వేస్తే ఎంత తీసుకుందో అది మగ్గడానికి. ఓకే, ఇప్పుడైతే మనం రవ్వ వేసేసుకోవచ్చు. మంచిగా అయ్యింది. బఠానీలు ఉంటే పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు. ఓకే,
రవ్వ అండ్ బొంబాయి రవ్వ అండ్ తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన రాగి పిండి కూడా వేసేసాను అండ్ వాటర్ వేసాను. అవి బాగా వేగాక నూనెలో ఆయిల్లో ఫస్ట్ వేపించుకోవాలి. బాగా వేగాక అప్పుడు మనము వాటర్ పోసుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉండాలి. ఓకే, అండ్ కాసేపట్లో మన ఉప్మా రెడీ అయిపోతుంది. సూపర్ ఈజీ అండి, కాకపోతే కొంచెం అడగంటకుండా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో ఇట్లానే మీరు కూడా చేసేసుకోండి. ఎంతో రుచిగా ఉంటుందండి. ఎందుకంటే మనం ఏం వేసాం, ఆల్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ వేసాం మనం. సో సూపర్గా తప్పకుండా మీరు కూడా చేసుకోండి. సిమ్లో పెట్టుకోండి ఒకవేళ మాడిపోతూ ఉంటే కనుక. సో ఇట్లానే మీరు కూడా చేసుకుని యమ్మీ యమ్మీ రాగి ఉప్మా మీరు కూడా చేసుకుని నాకు కమెంట్స్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు ఇంకా మోటివేషన్ ఇస్తుంది మంచి మంచి రెసిపీస్ మీ ముందు తీసుకురావడానికి. నేను మళ్ళీ మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సూపర్గా చేసుకొని అండ్ మీ రెసిపీస్ ఎంజాయ్ చేస్తూ టేక్ కేర్.